ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విశాఖలో ఫ్యాక్షనిజం తలపించేలా మహిళల్ని అతి కిరాతకంగా కొట్టి రక్తం వచ్చేలాగా హింసించిన నేపథ్యంలో అసలు దీనికోసం వీళ్ళని హక్కుకు చేర్చుకొని వీళ్ళకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి బీజేపీ అలాగే కూటమి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మహిళలపై దాడి ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు మీరు? ఏదో ఒక అరాచక శక్తులు వైఎస్ఆర్సీపీ గూండాలు చేసిన దాడి. ఎందుకంటే ఆ ధనలక్ష్మి అమ్మాయి సుంకర ధనలక్ష్మి, అట్లాగే సుంకర నూకరత్నము, అట్లాగే సుంకర భూషణ్, అట్లాగే సుంకర రమ్య, సుంకర మణికంఠ వాళ్ళంతా అక్కడ ఫ్యామిలీతోటి నివసిస్తున్నారు. మణికంఠ అయితే హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, సెకండ్ ఇయర్ బీఆర్కు. వాళ్ళు పాపం ఓటేయటానికని వచ్చాడు విశాఖపట్నము. వాళ్ళకి టీడీపీ బీజేపీ అంటే అభిమానము, కూటమితోటి అభ్యర్థులకి ఓటు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు 13వ తారీఖున ఓటు వేస్తారు. ఓటు వేసి వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే అది ఎవరికి ఓటు వేస్తారు అనేది చెప్పేయటం జరిగింది. 14వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది కదా అనే ఉద్దేశంతో అప్పటి నుంచి మొదలైంది. అక్కడ బర్మా క్యాంప్ అనేది, అక్కడ బొగ్గు శ్రీను అని ఒకడు ఉంటాడు, వాడు తర్వాత భూలోక, వీళ్ళంతా గూండాలు, ఇదంతా రౌడీ షీటర్స్. విచ్చలవిడిగా అచ్చోసిన ఆంబోతులు తిరుగుతున్నా సరే వాళ్ళపైన చర్య తీసుకోకుండా ఉండటం గురించి మళ్ళీ ఈ మధ్య బొగ్గు శ్రీను అన్న అతను వైసీపీలోకి వెళ్ళాడు ఒక నెల రోజుల ముందు. సో ఈ విధంగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ షెల్టర్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పించుకోవడానికి ఆ విధంగా వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. సో ఆ బ్యాచ్ అంతా అక్కడంతా వాళ్ళకి బర్మా క్యాంప్ అంటే వైసీపీ అడ్డా, అదేంటో కొత్త సినిమా డైలాగ్ లాగా అక్కడ మనుషుల్ని కూడా తిరిగి వేరే ఇతర పార్టీలు ప్రచారం కూడా చేయనివ్వకుండా చేసినట్టుగా ఇప్పుడు మా దృష్టికి వచ్చింది. సో పాపం వాళ్ళు ఓటు వేసిన తర్వాత వీళ్ళు నలుగురు బయటికి చెప్పిన వలన 15వ తారీఖున భూలోక తర్వాత ఇంకొక 10 మంది కలిసి వాళ్ళందరిపైన దారుణంగా అటాక్ చేసి, అత్యంత దారుణము. అది పాపం ప్రెగ్నెంట్ లేడీ ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 6th మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే పొట్ట మీద తన్ని, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఆమెకి 24 కుట్లు పడినాయి, అట్లాగే ముఖం మీద కొట్టారు ఇష్టం వచ్చినట్టు. ఒక అబ్బాయినైతే పాపం బయటికి తీసుకెళ్ళిపోయి రాళ్ళతోటి తర్వాత కర్రలతోటి, ఆ కర్రలు కూడా ఒక ఫెన్సింగ్ వైర్ చుట్టి ఆ విధంగా అత్యంత దారుణంగా హింసిస్తే ఆఖరికి 15వ తారీఖు రాత్రి 10 గంటలకు 10:15కి వాళ్ళని ఎమ్మెల్సీకి తీసుకుని వెళ్ళారు పోలీసు. అది అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఊరికే ఫ్యామిలీ ఇష్యూ అండి అని చెప్పి నీట్గా డైవర్ట్ చేసింది కంచరపాలెం పోలీస్ స్టేషన్. అక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎవరు ఉన్నారంట. సో వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుని చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం ఉంది. దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా నేను సిపి గారిని కలిసి వాళ్ళకి తగిన న్యాయం చేసేటట్టు మా పూర్తి ప్రయత్నం చేస్తాము. న్యాయం జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సిపి దృష్టిలోకి ఇది వెళ్ళి ఉండదు. మరి పేపర్లో చూసేటప్పుడు నేను అపాయింట్మెంట్ అడిగాను, నాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదు. వచ్చిన వెంటనే సిపి గారి దగ్గరికి, అట్లాగే ఎన్నికల నిబంధన ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గర కూడా నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రవేశం చేసేటట్టుగా మేము చేస్తాము. వాళ్ళ ఇళ్లలో ఇప్పటికీ కూడా రక్తపు మరకలు అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఎంక్వైరీ కూడా చేయలేదు. సో కేవలం ఎవడో ఒకరిని తీసుకొని, ఒక బోగ్గాడిని, ఒక గుండాగాడిని తీసుకుని వెళ్ళి బయటికి జైలుకి పంపించారని విన్నాము. అంతేగాని మిగిలిన 10 మంది ఉన్నారు. 10 మంది పైన కూడా చర్య సీరియస్గా తీసుకోకపోతే ఇది ఒక రాక్షస రాజ్యం, అరాచక ప్రభుత్వం ఇదివరకు ఎట్లా ఉందో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఆ విధంగా చేయటం అనేది అత్యంత దారుణము, దుర్మార్గము. ఈ పోలీసు వ్యవస్థని కూడా మనం తప్పు పట్టవలసిన అవసరం వస్తుంది. కాబట్టి పోలీసులు వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది. సార్, ఎంత ప్రశాంతంగా ఉండే విశాఖ ఈ రకంగా మారడానికి కారణం ఏంటి? అసలు పోలీసులు ఇదంతా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇదంతా ఫ్యామిలీ వాళ్ళు పడినే అని చెప్పి తప్పుదోవ పట్టించి ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత తప్పుదోవ పట్టించి లా అండ్ ఆర్డర్ సరిచేయాల్సిన వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరండి? ఎవడో ఇన్ఛార్జే, కేకే రాజన్న అతను ఇన్ఛార్జ్ ఉన్నాడు, వైసీపీ ఇన్ఛార్జి. ఆయన ఏం చేశారు? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చెప్పులు వేసి, టొమాటోలు విసిరి, కోడిగుడ్లు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి ఆ పెద్ద మనిషిని, ఇంత పేరుకున్న రాజకీయ నేతని బయటికి రాకుండా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పంపించిన ఘనత ఎవరిది? ఈ కేకే రాజు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పరిస్థితి ఇదే సంగతి.
ఇదే విధంగా ట్రీట్ చేసి ఆఖరికి జనవాణి కార్యక్రమం లేకుండా చేసిన వ్యక్తి ఈ కేకే రాజు. మరి ఈ దుర్మార్గం ఇటువంటి అరాచకం చేస్తున్న వ్యక్తులు శిష్యులు, వీళ్ళంతా క్లోజ్ శిష్యులు. మరి శిష్యులు అది చేయకుండా ఎట్లా ఉంటారు? సో ఆ విధంగా నేనేదో ఇంత అరాచకం చేస్తున్న వాళ్ళు వీడేదో రౌడీ అంటారని చెప్పి నేనేదో ఈ రౌడీ కేకే రాజు అని అన్నాను. సో రౌడీ పనులు చేస్తే రౌడీ అంటాము. సో రౌడీ కేకే రాజు అంటే నా పైన కేసు పెట్టి నన్నేమో అరెస్ట్ చేసి నేనేమో మళ్ళీ బెయిల్ పైన ఉన్నాను. ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాను నేను, పోలీస్ స్టేషన్ బెయిల్ తీసుకుని. సో మరి ఇప్పుడు అయిపోయింది. పోనీ ఎలక్షన్ వరకు వాళ్ళు ఏదో కేసులు పెట్టారు, చేస్తారు. కానీ పాపం అమాయకులైన వాళ్ళు ఏదో ఓటర్స్కి వాళ్ళపైన దాడులు చేయటం ఏంటి? అన్యాయం కదా ఇది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? సో ఈ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళు సిగ్గుతోటి చావంటారు మీరు. ప్రధానంగా మహిళలు అయితే విష్ణుకుమార్ రాజు గారు మాకంత మంచి చేశారు, మాకు ఇల్లు లేకపోతే ఇల్లు కూడా వచ్చేటట్టు చేశారు. ఈ నేపథ్యంలో మేము విష్ణుకుమార్ రాజు గారికి వాళ్ళకి సపోర్ట్ చేయడంతోనే ఇదంతా వీళ్ళు మా మీద ఇంత కక్ష కట్టారని చెప్తున్నారు. ఏమంటారు మీరు? అదే ప్రాబ్లము. పాపము వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓటు వేయచ్చు. సో ఆ విధంగా వాళ్ళు మా మీద అన్న అభిమానంతో ఓటు వేస్తారు. ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వస్తే అతనికి ఉన్న బహుమతి దెబ్బలు. ఇది చాలా బాధాకరమైన విషయము. తప్పనిసరిగా వాళ్ళకి పూర్తి న్యాయం వచ్చేటట్టు మేము వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? ఇప్పుడు సిపి దగ్గరికి వెళ్తాము, తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్తాము, తర్వాత ఈ గూండాల్ని ముందు అరెస్ట్ చేసేటట్టు చేస్తాము. అరెస్ట్ చేయకపోతే ధర్నా చేస్తాము. ఇంకా సిపి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము. ఇంక చేయగలిగింది ఏముంది? ఉమ్మడి కూటమి అభ్యర్థుల తాలూకా సపోర్ట్ చేసిన వాళ్ళ వ్యక్తులు ఓపెన్గా చెప్తున్నారు కదా, ఇది మా వైసీపీ అడ్డా అని. ఏందా బొక్కలోడ అడ్డా? వీళ్ళు పోలీసు చేతకాని తన పోలీసులు ఏమైనా గాజులు వేసి తొడుక్కున్నారు మీరు పోలీసు వ్యవస్థ? చూద్దాం, ప్రభుత్వం మారాక ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ప్రశాంతంగా ఉండే విశాఖలో ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు అమాయకులైన ఆ మహిళల్ని కొట్టి అతి కిరాతకంగా హింసించిన వాళ్ళు కంపల్సరీగా న్యాయం చేకూరుస్తాను. న్యాయం అయ్యే వరకు నేను కంపల్సరీగా పోరాటం చేస్తాను. ఆ మహిళల వైపు కలెక్టర్ గారి దగ్గరికి, సిపి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళకి మంచి జరిగే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.